హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అవిష్కా వ్లాగ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో మామిడికాయ నిల్వ పచ్చడి చూద్దామండి. ఒక 1 ఇయర్ అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తానండి. చూస్తుంటేనే నోరూరిపోయే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ మెంతులు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. వాటిని ఇలా దోరగా వేయించుకోవాలి. నేను ఒక పెద్ద సైజు 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. 3 మామిడికాయలు పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి వాటిలోకి 3 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. వీటన్నిటిని చల్లబడ్డాక మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ 1 ఇయర్ అయినా ఇప్పుడే పెట్టుకున్న చట్నీలా ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చట్నీ పెట్టిన తర్వాత చల్లబడ్డాక మనము గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేగిన జీలకర్రని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లబడ్డాయండి. మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా పొడిలాగా పట్టుకోవాలండి. వాటిని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకుందామండి. వెల్లుల్లిని వేయించుకోవాలి కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ హీట్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 3 మామిడికాయలకి ఒక 1/2 కిలో ఆయిల్ తీసుకున్నానండి. ఈ పికిల్లో ఆయిల్ పోసేది మనము పల్లి నూనె తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఒక 1/2 కేజీ ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి అనేది మనం ఇందులో వేయించుకోవాలండి. స్టవ్ ఎప్పుడైనా సిమ్లోనే ఉండాలి. ఈ మామిడికాయ చట్నీలోకి తాలింపు వేసేటప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే ఆయిల్ అనేది పల్లి నూనె కదండి, పొంగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని మనము వెల్లుల్లి వేయించుకుందాము. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా వేసుకునే వాళ్ళు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటారు. ఏంటంటే ఇది నిల్వ ఉండే పచ్చడి అనుకుంటున్నాం కదా మనము, అందుకని మేము అవి చూపించట్లేదండి. మనం ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా ఉండే పచ్చడికి అయితే మనము వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. చూడండి, ముందుగా పొట్టు తీసి పెట్టుకొని దంపి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేసుకుంటున్నాను. దీన్ని దోరగా వేయించుకోవాలండి. స్టవ్ అనేది హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ముందుగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్కి వెల్లుల్లి అనేది మాడిపోతుంది. చూడండి ఎలా పొంగుతుందో. కొద్దిగా వేగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్కి ఆ వెల్లుల్లి అనేది అంత మట్టికి సరిపోతుంది వేగడము. నేను ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు చల్లబడంగానే వెల్లుల్లి రెబ్బ అనేది ఎర్రగా అయిపోతుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మెంతి పౌడరు, ఆవాల పౌడరు అండ్ జీలకర్ర పౌడరు ఇందులో వేసుకున్నాను. నేను 1 కప్పు సాల్ట్ వేసుకుంటే 2 కప్పుల మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. చూడండి, ఎందుకంటే మన మిర్చి పౌడర్ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదండి కొద్దిగా, అందుకని నేను 2 కప్పుల మిర్చి పౌడర్ అయితే 1 కప్పు సాల్ట్ వేసుకున్నాను. చూడండి, 3 మ్యాంగోస్ అని చెప్పాను కదా, 3 మామిడికాయలు అని చెప్పాను కదా, ఆ మామిడికాయలని చిన్నగా ముక్కలుగా కొట్టి పెట్టుకున్నాను. వీటిని ఇందులో వేసి ముందుగానే ఇవి కారపొడిని, ఉప్పుని, ఈ మనం ఇందాక పట్టుకున్న పౌడర్స్ అన్నీ వీటికి బాగా పట్టేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ సిద్ధం చేసుకునే లోపు మనం ఇందాక వేయించుకున్న వెల్లుల్లి చల్లబడిపోతుంది కదండి. ఆయిల్ ఎప్పుడైనా కానీ మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఆయిల్ అనేది చల్లబడాలండి. చల్లబడ్డాక మాత్రమే మనము ఈ పచ్చడిలో ఆయిల్ అనేది పోయాలి. లేదంటే కొద్దిగా వేడున్న ఈ మనం పెట్టుకునే పచ్చడి అనేది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనం చూస్తే ఎర్రగానే కనిపిస్తుంది ముందు రోజు, కానీ తర్వాత ఒక 1 వీక్ వరకు వక్క అనేది నల్లగా అయిపోయి మామిడికాయ కారం అనేది కూడా నల్లబడిపోతుంది. అలా పడకుండా ఉండాలంటే ఇలా చల్లబడ్డాక మాత్రమే ఆయిల్ అనేది మామిడికాయ వక్కలలో పోయాలి. ఇలా పోసిన తర్వాత బాగా కలపాలండి. చూడండి, మొత్తం చల్లబడిన తర్వాతనే ఆయిల్ అనేది మనము ఇందులో వేసుకోవాలి. లేదంటే
మనం పెట్టుకునే పచ్చడి అనేది కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఒక 2-3 డేస్లో బ్లాక్ కలర్లోకి వచ్చి వక్క కూడా బ్లాక్గా మారిపోవడం జరుగుతుంది. అందుకని ఆయిల్ వేసుకోవడంగానే జాగ్రత్తగా వేసుకోవాలండి. చల్లబడ్డాక మాత్రమే ఆయిల్ వేసి కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం సాల్ట్ అనేది ఒకసారి రుచి చూడాలండి. సాల్ట్ అనేది తక్కువ ఉన్నా కూడా పికిల్ అనేది పాడైపోతుంది. అసలు ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆవకాయ పచ్చడి అనేది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకా నేను 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి పెట్టలేదండి. ఇది ఒక 1 వీక్కి అట్లా మేము ముందుగా పెట్టుకుంటున్నాము. కొంచెం క్వాంటిటీ మాత్రమే పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా అన్నం వేసుకుని ఈ ఆవకాయ పచ్చడి రుచి చూస్తాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.